లక్ష్మణ్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. అంటే అంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం అంటే తెలుగుదేశం వర్గాలు కూడా రెండుగా విడిపోయే ఈ అంశం మీద. అదేంటంటే బీజేపీ పొత్తు. కొంతమందేమో హమ్మయ్య! వీళ్ళుంటే మన పక్క సేఫు. ఏదో మెడలో ఆంజనేయ స్వామి తాడులాగా ఫీల్ అవుతున్నారు. కొంతమందేమో బాబోయ్! ఎందుకురా బాబు మనకి అనుకుంటున్నారు. అంటే ఎలా సార్ అంటే ఏజ్ గ్రూప్ బట్టి స్పందిస్తున్నారా? అంటే కొంచెం నడి వయసులో కుర్రాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వ్యతిరేకించి పెద్దవాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా? లేతే ఎలా చూడాలి? ఇంత వెర్టికల్‌గా నిట్ట నిలువున ఈ తెలుగుదేశం వర్గాలు కూడా ఇలా చీలిపోయాయి అనుకోవచ్చు. అంటే అభిమానులు ఒపీనియన్ వరకు. అంటే మీకు బీజేపీ పట్ల అంత ఆగ్రహం కలగడానికి కారణం స్వయంగా బీజేపీ ఏదేనండి. ఆ తప్పిదం. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ అటాక్. అంటే ఏ రాష్ట్రంలోనూ ఒక ప్రాంతీయ పార్టీని, ఒక నాయకుడిని టార్గెట్ చేయనంతగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు. మోడీ గారు, అమిత్ షా గారు ఏమనలేదు. చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని అనలేదు. ఆళ్ళు వీళ్ళని అనలేదు. విమర్శించుకోలేదు. వాళ్ళు ఎక్కడ కలిసినా గాని బాగా కౌగిలించేసుకున్నారు. ఆ స్వీట్లు గట్టా ఒకే ప్లేట్‌లో పెట్టి తినేసారు. ఇయన్నీ బానే ఉన్నాయి. కానీ వాళ్ళేం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని అడ్డం పెట్టుకొని టీడీపీని వేధించారు. అదే అందరి ఓపెన్ సీక్రెట్ అది. వాళ్ళేం ప్లాన్ యేసుకున్నారంటే టీడీపీని వశపరుచుకుందాం. ఆ ప్లేస్‌లోకి తాము వద్దామని చూశారు. ఆ ప్రయత్నం ఒక రాజకీయ పార్టీగా హ్మ్. టీడీపీని బలహీనపరుద్దాం. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ గారు టీడీపీని బలహీనపరచగలిగాడు. నాయకులు లేకుండా చేసాడు. అలాగే ఆంధ్రాలో మనం చేద్దాం జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అనుకున్నారు. అది సాధ్యం కాలేదంటే. వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళేం చేశారంటే వైసీపీని అడ్డం పెట్టుకొని చేద్దాం అనుకుంటే వైసీపీ ఏం చేసిందంటే టీడీపీని ఇలాగ వేధించడం ద్వారా తన వెనకాల బీజేపీ ఉందనేటువంటిది ఎప్పటికప్పుడు చెప్పారాళ్ళు. ఆళ్ళేం దాచుకోలేదు. మా వెనకాల ఆళ్ళే ఉన్నారండి. దాంతోటి ఫలితం ఎలాగొచ్చిందంటే బీజేపీ తాను బతుకుదాం అనుకుంది ఇక్కడ. టీడీపీని చంపి. ఆ టాస్క్ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. అయితే అదేం జరిగింది? బీజేపీని గొయ్యి తీసి పాతేసారు చంపేసి. టీడీపీని బాగా బతికించి వైసీపీ సూసైడ్ చేసుకుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇది. మరి అటువంటప్పుడు బీజేపీ తను మళ్ళీ పునర్జీవం పొందాలి. ఏం చేయాలి? వాళ్ళకి ఇంకో టాస్క్ ఉంది. ఈ మధ్య కాలంలో దక్షిణాది, ఉత్తరాది అనేటువంటి వాదనలు వినపడుతున్నాయి. మెల్లమెల్లగా సౌండ్ వచ్చింది. ఒక స్వరం లెగిసింది ఏదో స్వరం. అది చాలా ప్రమాదం. దేశానికే ప్రమాదం అది. అసలు అఖండ భారతం ఉండాల్సింది వాళ్ళు అఖండ భారతాన్ని కోరుకుంటున్నారు. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ని కూడా కలిపేసుకుందాం. బర్మాని, గిర్మాని అన్ని కలిపేసుకుందాం అని చూస్తున్నారు వాళ్ళు. అలా ఉండాలా అఖండ భారతం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ నార్త్, సౌత్ ఇడిపోయిందనుకోండి. సౌత్ అనేటువంటిది చాలా వనరులతోటి, మానవ వనరులతోటి, సహజ వనరులు, మానవ వనరులు, సుదీర్ఘ తీర ప్రాంతాల్లో మేధస్సు, వ్యాపార వర్గాల్లో సంపద ఇయన్నీ క్రమశిక్షణ కలిగిన ప్రజలు సౌత్‌లో. చూసుకొని కావాల్సి తమిళనాడు, ఆంధ్ర, ఇప్పుడు తెలంగాణ, కేరళ, కర్ణాటక. అసలు సిసలు ఒరిజినల్ భారతదేశం ఇదే. ఆ నార్తోళ్ళందరూ ఆర్యులు అక్కడి నుంచి వచ్చినోళ్ళు అసలు నిజంగానే. అంటే ఈ చరిత్ర మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు అనుకున్నప్పుడు. ఇది గమనించుకోవాలా. అది ఆ స్వరాలు వినిపించి ఇప్పుడు వివక్ష ఉంది దక్షిణాది మీద అది స్పష్టం. మనకు ప్రాతినిధ్యం ఉండట్లేదు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినా, లేకపోతే దేవేగౌడ గారు ప్రధానమంత్రి అయినా, నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతి అయినా అంతే మనకి. ఇంకా అంత ఏముంది? ఈ దేశాన్ని సుదీర్ఘంగా నార్త్ నుంచి పరిపాలిస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాలే చూసుకుంటున్నారు. దేశంలో అందరి దగ్గర వసూలు చేసినట్టే పన్ను వసూలు చేస్తున్నారు. తిరిగి మనకొచ్చేది దాంతో పోల్చుకుంటే నార్త్‌లో విపరీతంగా ఆళ్ళకే ఎక్కువ మన డబ్బు కూడా ఆళ్ళకి పోతుంది. అది కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పాడు వివరంగాను. ఉత్తరప్రదేశ్ చూసుకోండి. ఎంతమంది ఉన్నారు జనం వాళ్ళు. అది ఎన్ని స్టేట్‌లు అవ్వాలి? 6 స్టేట్‌లు అవ్వాలది. దాన్ని మాత్రం అలాగ ఉంచుతారు. మనల్ని విడదీసేసారు. 42 సీట్లున్న ఆంధ్రప్రదేశ్‌ని. పోన్లే ఆళ్ళ ఆకాంక్ష ఆ వంకెట్టుకొని విడదీసేసారు. రేపో మాపో తమిళనాడుకి పెడేస్తారు ఎసరు. కర్ణాటక కూడా పెడతారు. ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక అని.
ఇవన్నీ సహజంగా చేసేస్తారు వాళ్ళు. ఎందుకంటే మన చిన్న చిన్న రాష్ట్రాలు చేస్తే ఇంకా వాళ్ళు బలహీనలు అయిపోతాం కదా, బలం పోతాయి. ఈ ఎలాగా స్వార్థపరులు, కులం, మతం, ప్రాంతం ఇవన్నీ వాళ్ళు ఈ బ్యాచ్ ఎలాగ ఉంటారు. వాళ్ళు బ్రిటిష్ అప్పుడు కూడా అలాగే ఉండేవారు. ఎక్కడ పోతే ఆ బుద్ధులు వాళ్ళు ఉంటారు అలాగనే. ఇప్పుడు మనమే ఈ భారతదేశం అంతా కలిసి ఉండాలి, భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ చేసి మళ్ళీ దక్షిణాది ఉత్తరాది అన్నట్టుగా మాట్లాడుతున్నాం కదా. కారణం ఏంటి? వివక్ష. ఎన్నాళ్ళు భరిస్తాడు ఎవడన్నాను? ఇది ప్రధానం. దక్షిణాది నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండి దక్షిణాదికి కూడా భారత ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇవ్వాలంటే ఏదో ఒక కూటమిలో వాళ్ళు ప్రాతినిధ్యం ఇచ్చి కంటే వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ ఉండాలి, వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి. భారత బీజేపీ అనేటువంటిది అలా ఆకాంక్ష. దాని ప్రకారం కర్ణాటకలో పర్లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు. తెలంగాణలో కూడా అవకాశం ఉంది. ఆంధ్రాలో టీడీపీతో జతకడితే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా ఉంటుంది. ఎన్నాటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం దక్షిణాది మీద ఉంది. కేరళలో లేకపోయినా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం వివిధ స్థాయిల్లో ఉంటుంది. ఆంధ్రాలో ఎక్కువ, బాగా ఎక్కువ. తెలంగాణలో అవసరానికి మించి. కర్ణాటకలో కూడా చాలా ప్రభావవంతంగా, తమిళనాడులో కూడా ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బీజేపీని విభేదించడం వల్ల కర్ణాటకలో అధికారం కోల్పోయాడు. తెలంగాణలో దగ్గరికి నోటికాడికి వచ్చి ఆగిపోయింది. ఈ తప్పని పరిస్థితుల్లో వాళ్ళు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ టార్గెట్ 400 సీట్లు అంటున్నారు. అవి సాధించాలంటే దక్షిణాది నుంచి వాళ్ళకి బలం కావాలి. దక్షిణాదిలో లేకుండా వాళ్ళు 400 వాళ్ళు సచ్చినా సాధించలేరు. పైగా నార్త్ లో కూడా కొంచెం తేడాగా ఉంది వాళ్ళకి. ఇది పైకి చెప్పుకుంటలేదు, అందరూ ఆయన వస్తాడు అంటారు, కానీ కాదంటే కాంగ్రెస్ ఇండియా కూటమి పటాపంచలు అయిపోయినాయి. కానీ ఇక్కడ తప్పదు, వాళ్ళకి సీట్లు కావాలంటే దక్షిణాది నుంచి కావాలి. అప్పుడు ఇప్పుడు బీజేపీ టీడీపీ ఉందనుకోండి, కర్ణాటకలో ఎంతో కొంత వాళ్ళకి సానుకూలత వస్తుంది మళ్ళీ. ఎందుకంటే తెలుగు వాళ్ళ ప్రభావం టీడీపీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభావం గట్టిగా ఉంది. అలాగే మొన్న తెలంగాణలో యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి ఒక కూటమి కింద పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ రాదు. బీజేపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు, కానీ కాంగ్రెస్ రాదు. వీళ్ళకు కూడా ఒక 30 సీట్లు 25-30 వచ్చినాయి అనుకోండి, పవర్ షేరింగ్ లో ఉందరు. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళకి తప్పకుండా ఈ జగన్మోహన్ రెడ్డిని పెట్టుకుంటే ఆంధ్రాలోనే దిక్కులేదు, ఇంకెక్కడ ఇతను ముఖం చూపిస్తే ఎవడెత్తాడు ఓటు వాళ్ళకి. పైగా దొంగలతో స్నేహం చేస్తున్నాడని నాలాటోళ్ళు అంటారు. ఇవన్నీ ఆలోచించాళ్ళు కొంత కాంప్రమైజ్ అయ్యారు వాళ్ళు. వాళ్ళకి టీడీపీ మీద ఇష్టం ఉండదు వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారిని అసలు సహించలేరు వాళ్ళు. కానీ రాజకీయాలు అంటే ఏముందండి, అవసరాలే కదా. పేదరాశి పెద్దమ్మ బాటసారి కథలా ఉంటుంది. పేదరాశి పెద్దమ్మ పూటకోళ్ళ ఇల్లు, బాటసారి ఆకలితో వస్తాడు. ఆవిడ రాగానే కాళ్ళు చేతులు కడుక్కోమని కథ గెంజిపోతుంది. బాటసారి కూడా శుభ్రంగా తాగుతాడు. పేదరాశి పెద్దమ్మ ఉద్దేశం ఏంటి? ఇటు గెంజి బాగా తాగేస్తే అన్నం తక్కువ తింటాడు. బాటసారి ఉద్దేశం ఏంటి? గెంజి బాగా తాగేస్తే అన్నం తినక్కలేదు. ఉభయ తారకం అన్నమాట. అర్థమైందా? అదే ఆలోచన అవుతాయి. వీళ్ళ అవసరం వీళ్ళకి ఉంది, వాళ్ళ అవసరం వాళ్ళకి ఉంది. టీడీపీ అవసరం ఏంటి? యాక్చువల్గా టీడీపీకి అవసరం లేదు. ప్రజల ఓట్లు, ప్రజల అభిప్రాయం ప్రకారం అయితే టీడీపీకి అవసరం లేదు. కానీ మరి ప్రజలు, ఎన్నికలు, ఓట్లు, ప్రజాభిప్రాయం వీటి మధ్య సిస్టమ్ ఒకటి ఉంది. ఎన్నికల కమిషను, పోలీసు యంత్రాంగం, ఈ ఐటీలు, ఈడీలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, సిబిఐలు. వీళ్ళందరూ రకరకాలుగా వేధించేసి రేపొద్దున ఎన్నికలు చేసుకునేవరో ఈ జగన్మోహన్ రెడ్డి రూల్ ఆఫ్ లా పాటించడు, అడ్డగోలుగా వెళ్తాడు. అడ్డగోలుగా వెళ్ళినప్పుడు మరి ఆ వ్యవస్థలు అతను నియంత్రించాలి. ఆ వ్యవస్థలో బీజేపీ చేతిలో ఉన్నాయి. ఆ వ్యవస్థలని అదుపు చేయగలిగిన వాళ్ళు కళ్ళు మూసుకోమన్నారు అనుకోండి, వాళ్ళు అతని పని అతను చేసేసుకుంటాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు మొరుగుతాయి. తిరుపతి ఉప ఎన్నికలు కూడా మనం చూసినట్టు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత. అప్పుడు ఏంటి ప్రయోజనం? మళ్ళీ ఇంకోసారి కంట్లో నీరు ఇంకిపోయి జుట్టు జడగట్టేసి నూనె రాకుండా
ఎండలో పడిన టెంకాయలాగా మామిడి పండు ఎండలో పడితే ఎలా ఉంటుంది, మే నెలలోను అలా అయిపోతారు అందరూ ఉంటాయి ఆంధ్రలో. ఒడిలిపోయి వాడిపోయి చిక్కుపోయి ఎటు వెళ్ళాలో తెలవకుండా దిక్కు తోసకుండా పరిగెడతారు. ఇది చంద్రబాబు నాయుడు గారు నేనేమనుకుంటున్నానంటే వాళ్ళ కేడర్ అందరూ కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు. నాలాంటి వాళ్ళు అయితే బీజేపీని చీల్చి చెండాడేశాం. ఇప్పుడు గొంతు సవరించుకోవాల్సిన సమయం వచ్చింది. అంటే అటువంటి పెద్ద ఆయన రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా ఎటువంటి తిట్టి అనకూడదు అనేటువంటి ఆలోచన ఉంది నాకుండి. ఎందుకంటే నా మనసులో బీజేపీ పట్ల 6 నెలల క్రితం ఏముందో అభిప్రాయం, నెలల క్రితం ఏముందో, సంవత్సరం క్రితం ఏముందో, ఇప్పుడు అలాగే ఉందో, రేపు కూడా అలాగే ఉంటుంది. నో డౌట్, ఏం చేంజ్ ఉండదండి. ఎందుకంటే వాళ్ళు చేసిన గాయం నొప్పి ఇంకా పుడతాను, నొప్పి ఇంకా తెలుస్తాను ఉందండి. ఆ గాయం మాని గాయం కాదు, దాన్ని ఎవరో మానపలేరు. ఎందుకంటే చాలా డామేజ్ చేశారు. అయితే వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా కన్విన్స్ చేస్తారో పబ్లిక్ ని చూడాలి, చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారో ఆసక్తిగా ఉంది. పొత్తులు అనేటువంటి మీరు అందరూ అనుకున్నట్టుగా ఇంకా ఏమీ ఫైనల్ అవ్వలేదండి. ఒక అవగాహనకు వచ్చి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలోకి ఆహ్వానించుంటారు. డెఫినెట్ గా అయినా మా పార్టీలో చర్చించి దీన్ని సమగ్రంగా చర్చించి ఓ రూపం తీసుకొద్దాం, అవసరం కలిసి పనిచేద్దాం అనేటువంటి సానుకూలంగా స్పందించి వచ్చి ఉంటాడు ఆయన. వీళ్ళకి 30 సీట్లు, 10 సీట్లు, 6 సీట్లు ఇవన్నీ ఒకటితే, అది ఏది ఫైనల్ అవ్వలేదు. ఎందుకంటే వీళ్ళకి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి డెఫినెట్ గా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మాట మీద పార్టీ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ పార్టీ కేడరు లీడర్లో అందరూ పొత్తుకి అంగీకారం తెలిపినా, సానుకూల చర్చలు జరిగినా కొంతమంది పట్ల చాలా అభ్యంతరాలు ఉంటాయి, తీవ్ర అభ్యంతరాలు ఉంటాయి. జీవీఎల్ నరసింహరావు లాంటి వాళ్ళు ముఖాలు కనపడకూడదు అని చెప్పి అడుగుతారు వీళ్ళు. అతను మాట్లాడకూడదు, మైక్ ముందు రాకూడదు, ఆ కండిషన్ పెట్టాలా. ఆ పురిమెల రఘురాము వాళ్ళు చూడండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తే సచిన ఓటేయకూడదు అనిపిస్తుంది బీజేపీకి. వాళ్ళకి బుద్ధి లేదు వాళ్ళకి. ఇంకా ఏదో ఎవరి కోసం మాతో పొత్తులు ఉంటారు, సచిన గెలవరు, వాళ్ళు ఓడిపోతారు. మీ పొత్తు ఎందుకు? ఇంకా మీరు కూడా గెలవాలంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కరుడు కట్టిన బీజేపీ వ్యతిరేకులు కూడా, బీజేపీ కాదు మోడీ వ్యతిరేకులు కూడా ఏదో రకం సావనే మాకెందుకులే అన్నట్టు ఊరుకుంటున్నాం మేడం. కేవలం ఆంధ్రప్రదేశ్ గురించే. అటువంటి అప్పుడు వాళ్ళు కూడా మూసుకుని కూర్చోవాలి కదా, జాగ్రత్తగా సానుకూలంగా మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే పోతారు, పొత్తున్నా పోతారు. టీడీపీకి ఏమవుతారు, వాళ్ళకి ఇచ్చిన సీట్లు వదిలేసుకుంటారు, అంతే, పోతే పోనీ అనుకుంటారు. ఇది ఆలోచించుకోవాలా. అటువైపు నుంచి కూడా తెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పెట్టుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళకి తెలియట్లేదు ఆ విషయం. మనందరికీ కనిపించే తోటి లోపల జరిగే తోటి ఉంటుంది. దీని వెనకాల చాలా కథ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉంటే ఎన్డీఏకి ఒక విశిష్టత లభిస్తుంది, నమ్మకం కలుగుద్ది. దేశానికి వీళ్ళు గెలవబోతున్నారో అందుకనే చంద్రబాబు గారు ఎన్డీఏలోకి చేరాడు అనుకుంటారు. ఇంకా 2-3 ఎవరన్నా వచ్చి వాళ్ళు ఉంటే సరే ఆయన వచ్చాడు కదా మనం వెళ్ళొచ్చు అనుకుంటారు. సానుకూలత వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అందరూ ఉండటం ప్రివిలేజ్, అది ప్రివిలేజ్ అండి. సరే అండి, మనం ముగిద్దాము, టైం అయిపోయింది. ఓకే సార్, ధన్యవాదాలండి.